విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా విరుచుకుపడుతుంది. క్షిపణులు, డ్రోన్లతో విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఫలితంగా కరెంట్ కోతలు తప్పడం లేదు. జల విద్యుత్ కేంద్రాలపై దాడులు జరుగుతుండటంతో దేశం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోతుంది. రోజుల్లో 12 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు శస్త్రచికిత్సల కోసం టార్చ్ లైట్లను ఉపయోగిస్తున్నారు. రెండేళ్లుగా ఉక్రెయిన్పై రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. ఎలాంటి విరామం లేకుండా క్షిపణులు, డ్రోన్లతో దాడులకు తెగబడుతోంది. ప్రధానంగా ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తుండటంతో ఆ దేశంలోని అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. ప్రతిరోజు గంటల తరబడి విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్పై రష్యా చేస్తోన్న నిరంతర వైమానిక దాడులకు గురికాని ప్రాంతాల్లోనూ విద్యుత్ కోతలు తప్పడం లేదు. విద్యుత్ సరఫరా స్థిరంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని, కానీ తీవ్ర విద్యుత్ కోతలు జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కరెంటు కోతల కారణంగా అనేక మంది తమ ఇళ్లలో పెట్రోల్తో నడిచే జనరేటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. దీంతో అక్కడ ప్రజలకు పెట్రోల్ దొరకడం కూడా ఇబ్బందిగా మారింది. ఇక విద్యుత్ కోతల కారణంగా మొబైల్ కవరేజ్ కూడా ఉండడం లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ను ఉపయోగించేందుకు అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కరెంటు లేకపోవడం వల్ల లక్షలాది మంది ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే పరికరాలు పనిచేయవు. గడిచిన 9 నెలల్లో 9 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని ఉక్రెయిన్ కోల్పోయిందని నేషనల్ ఎనర్జీ కంపెనీ ఉక్రెయినర్ గో తెలిపింది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు మొత్తం ఉక్రెయిన్ విద్యుత్ ఉత్పాదకతలో ఇది 3వ వంతు కంటే ఎక్కువగా ఉండేదని ఆ సంస్థ తెలిపింది. ఇక్కడ జరిగే విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పీక్లో ఉన్న సమయంలో నెదర్లాండ్స్ మొత్తానికి సరఫరా చేయడానికి సరిపోతుంది. స్లోవేకియా, లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియాలకు సరఫరా చేయగలిగేంత విద్యుత్ తమ దగ్గర ఉండేదని ఉక్రెయినర్ గో చెప్పింది. రష్యా దాడులతో ప్రభుత్వ థర్మల్ పవర్ ప్లాంట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రష్యన్ క్షిపణులు, డ్రోన్ల వల్ల దేశంలోని అన్ని జల విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ కొరతతో వేసవిలో ఉష్ణోగ్రతలు తట్టుకోవడం కష్టంగా మారింది. సరిపడా విద్యుత్ ఉత్పత్తి సరిపడా లేకపోవడంతో దేశవ్యాప్తంగా గంటల పాటు విద్యుత్ కోతలను అమలు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా పెద్ద పవర్ బ్యాంకులను, జనరేటర్లను ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది. ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్లో కూడా కరెంటు కోతలు తప్పడం లేదు. కరెంటు లేనప్పుడు ఎత్తైన భవనాలలో నివసించడం అంత సులువు కాదు. విద్యుత్ లేకపోతే పై అంతస్తులకు నీటి సరఫరా చాలా కష్టమని అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు లేకపోవడం వల్ల లిఫ్టులు పనిచేయడం లేదు. దీంతో తల్లులు, వికలాంగులు కరెంటు ఉన్న సమయంలోనే బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక వృద్ధుల గురించి చెప్పనవసరం లేదు. నిత్యావసరాలు తెచ్చుకోవడం కూడా వారికి కష్టంగా మారింది. ఇక ఎత్తైన భవనాల్లో ఉండేవారు ఏసీలు పనిచేయక ఉక్కపోతలోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. అంతేగాక రష్యా చేస్తున్న దాడులకు ఎక్కువగా అపార్ట్మెంట్ వాసులే ప్రభావితమవుతున్నారు. రష్యా దాడి చేస్తున్న సమయంలో వారు భూగర్భంలో ఉండే బాంబు సేఫ్టీ షెల్టర్లకు వెళ్లలేక కొందరు గాయాల పాలవుతుంటే మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రులలో అపాయింట్మెంట్లను చివరి క్షణంలో రీస్కెడ్యూల్ చేయాల్సి వస్తోందని, క్లిష్టమైన శస్త్రచికిత్స సమయంలో కరెంటు పోయిన సందర్భాలున్నాయని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఇక ఆపరేషన్లు చేసే సమయంలో కరెంటు పోతే దానిని పూర్తి చేసేందుకు జనరేటర్లను ఆన్ చేస్తున్నారు. గత 2 వారాల నుంచి విద్యుత్ కోతలు అధికంగా ఉన్నాయి. దీంతో హాస్పిటల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కోతల కారణంగా హాస్పిటల్స్లో అత్యవసర చికిత్స, రిస్క్ తక్కువగా ఉండే ఆపరేషన్లు చేయడానికి వైద్యులు టార్చ్ లైట్ను ఉపయోగిస్తున్నారు. విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండడంతో ఈ మధ్యకాలంలో చాలా మంది డాక్టర్లు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. తాజాగా ఉత్తర ఉక్రెయిన్లోని సుమీ ప్రావిన్స్ను రష్యా వైమానిక దాడులు అంధకారం చేశాయి. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా మాస్కో చేసిన దాడులతో ఆ నగరంలో దాదాపు 1,00,000 మంది చీకట్లలో మగ్గుతున్నారు. అంతేకాదు సుమీ ప్రావిన్స్ రాజధాని అయిన సుమీకి నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్నామని, రష్యా ఉగ్రవాదులకు ఇంధన రంగమే ప్రధాన లక్ష్యమని, ఎందుకంటే ఉక్రెయిన్ల జీవితం, నాగరికత విద్యుత్పైనే ఆధారపడి ఉందని, స్వేచ్ఛ కోసం తాము చెల్లిస్తున్న మూల్యమని ఉక్రెయిన్ ఇంధన సంస్థ ఉక్రెయినెర్జో అధిపతి మారియా సెట్యూరియన్ తెలిపారు.